ఒకప్పుడు వేములవాడ దగ్గరున్న చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను సాధారణ రైతు కుటుంబంలో పుట్టినా అతని కలలు మాత్రం చాలా పెద్దవిగా ఉండేవి. అతనికి ప్రపంచాన్ని చూడాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని చాలా కోరిక. ఒకరోజు గ్రామానికి ఓ వృద్ధుడు వచ్చాడు. అతను అందరికీ జీవితంలో నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో తెలుసా అని అడిగాడు. అందరూ నిశ్శబ్దంగా ఉండగా రాము ముందుకు వచ్చి డబ్బులో, విజయాల్లో అన్నాడు. వృద్ధుడు నవ్వి చెప్పాడు, కాదు బాబూ, నిజమైన ఆనందం మనసులో ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలంటే నువ్వొక ప్రయాణం చెయ్యాలి. ఆ మాటలు రామును ఆలోచనలో పడేశాయి. మరుసటి రోజు అతను తన తల్లిదండ్రులకు చెప్పి ప్రయాణం మొదలుపెట్టాడు. మొదట అతను ఒక పెద్ద నగరానికి వెళ్లాడు. అక్కడ అతను ధనవంతుల జీవితాన్ని చూశాడు. పెద్ద ఇల్లు, విలాసవంతమైన కార్లు. కాని చాలామందికి ప్రశాంతత లేదు. వారు ఎప్పుడూ ఒత్తిడిలో ఉండేవారు. తరువాత అతను అడవిలోకి వెళ్లాడు. అక్కడ ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువు చాలా సాధారణంగా జీవిస్తున్నాడు. కాని అతని ముఖంలో ప్రశాంతత కనిపించింది. రాము అడిగాడు, మీ దగ్గర ఏమీ లేదు, అయినా మీరు ఎందుకింత సంతోషంగా ఉన్నారు? సాధువు చిరునవ్వుతో చెప్పాడు, నాకున్నది నాకు సరిపోతుంది. నేను ఇతరులతో పోల్చుకోను. నేను ప్రకృతితో కలిసిపోయాను. ఆ మాటలు రామును మరింత ప్రభావితం చేశాయి. చివరికి అతను తిరిగి తన గ్రామానికి వచ్చాడు. తన తల్లిదండ్రులతో పొలంలో పనిచేస్తూ జీవించడం మొదలుపెట్టాడు. కాని ఇప్పుడు అతని దృక్పథం మారిపోయింది. చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనుగొనడం నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే వృద్ధుడు తిరిగి గ్రామానికి వచ్చాడు. రాము అతనిని చూసి నమస్కరించి చెప్పాడు, మీరు చెప్పింది నిజం. ఆనందం బయట కాదు, మనసులోనే ఉంటుంది. వృద్ధుడు సంతోషంగా తల ఊపి వెళ్ళిపోయాడు. నీతి: జీవితంలో నిజమైన సంతోషం సంపదలో కాదు, మన మనసులోని సంతృప్తిలో ఉంటుంది.